ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే సిఎస్కేతో జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని టీజ్ చేస్తోంది. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్పై 200 రన్స్ చేయలేదు. ఐపీఎల్ హిస్టరీలోనే చేయలేదు. సో మరి ఈ సీజన్లో చూస్తే ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 సార్లు 200+ రన్స్ స్కోర్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా? 200+ రన్స్ స్కోర్ చేస్తుందా సిఎస్కేపై అన్నదైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఇంకో 2 విషయాలు కూడా చాలా మందిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఒకటి ఎంఎస్డి. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2026లో ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోనే ఆడబోతున్నాడా? ఈ విషయంపై అయితే ఎవరికి క్లారిటీ లేదు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ వచ్చాడు, టీంలో జాయిన్ అయ్యాడు. మరి అతను ఆడతాడా ప్లేయింగ్ 11లో అంటే? ఆడడు అన్న విషయం అయితే డానియల్ వెటోరీ కూడా స్పష్టం చేశాడు, క్లియర్గా చెప్పాడు. ప్యాట్ కమిన్స్ కూడా ఒక ఫ్యాన్కి ట్వీట్ చేయడం కూడా చూసాం మనము. ఒక ఫ్యాన్ అడిగిన క్వశ్చన్కి రాజస్థాన్ రాయల్స్తో జరగబోయే మ్యాచ్ నుంచి అతను అందుబాటులోకి వస్తాడు. అంటే నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడుతుంది మ్యాచ్, తర్వాత ఆర్ఆర్తో జైపూర్లో జరగబోతుంది అనుకుంటా ఆ మ్యాచ్. అక్కడికి వెళ్ళి ఆడతారు. సో ఆ మ్యాచ్ నుంచి అయితే ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉంటాడు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సిఎస్కేకి ఇది బ్యాడ్ న్యూస్. ఖలీల్ అహ్మద్ రూల్డ్ అవుట్ అయ్యాడు గాయం కారణంగా. మరి ఖలీల్ అహ్మద్ స్థానంలో వీళ్ళు కొత్త బౌలర్ని అయితే ఎవరిని తీసుకోలేదు, ముఖేష్ చౌదరిని ఆడించే అవకాశం ఉంది. ప్లేయింగ్ 11లో ముఖేష్ చౌదరిని ఆడిస్తారా? ఇక వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఎందుకు ఈ మ్యాచే ఖచ్చితంగా గెలవాలి అంటున్నానంటే ఇక్కడి నుంచే ఫేట్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా గాడిలో పడుతున్నాయి. మనం గుజరాత్ని చూసాము. గుజరాత్ ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయింది, తర్వాత వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్గా కోల్కతా నైట్ రైడర్స్ పై కూడా ఈజీగా గెలిచింది మ్యాచ్. ఆ టీం ఇప్పుడు ఏమైపోయింది? హైదరాబాద్ని ఒక స్థానం కిందికి నెట్టి తను 4th ప్లేస్కి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అపోనెంట్ సిఎస్కే విషయం తీసుకుంటే సిఎస్కే కూడా అంతే. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ గెలిచింది. ఫస్ట్ 3 మ్యాచ్ల్లో ఓడిపోయినప్పటికీ కూడా తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ కోసం అయితే ఎదురు చూస్తుంది. ఎలాగైతే గుజరాత్ టైటన్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించిందో ఇప్పుడు సిఎస్కే కూడా అలాగే హ్యాట్రిక్ విజయాలు సాధించాలని చూస్తుంది. ఒకవేళ గనక ఈ మ్యాచ్లో సిఎస్కే గెలిస్తే ఎస్ఆర్హెచ్కి ఇంకా కష్టమవుతుంది. రాను మ్యాచెస్ చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి ఒక మంచి రన్ రేట్ కూడా మెయింటైన్ చేస్తే, ఇప్పటికే రన్ రేట్ బాగుంది, ఆ రన్ రేట్ను ఇంకా మెయింటైన్ చేయాలి, మెరుగుపరచుకోవాలి. అలా చేస్తే కనుక ఎస్ఆర్హెచ్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో డెఫినెట్గా అయితే దాని మీద ఫోకస్ చేయాలి. మరి అది జరగాలి అంటే బ్యాటర్లు విజృంభించాలి అంటే ట్రావిస్ జోడీ మళ్ళీ 50+ పార్ట్నర్షిప్ లేదా 100+ పార్ట్నర్షిప్ చేస్తేనే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయగలుగుతుంది. గతంలో కూడా అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే ఆడుతున్నాడు కానీ కన్సిస్టెన్సీ చూపించలేకపోతున్నాడు. గతంలో ట్రావిస్ హెడ్ ఎట్లా అయితే ఆడాడో 24 సీజన్లో కానివ్వండి, 25 సీజన్లో కానివ్వండి, అట్లాంటి ట్రావిస్ హెడ్ను మనము చూడట్లేదు. సో ఇప్పటివరకు తను చేసిన హైయెస్ట్ స్కోరు 46 రన్సే. సో 46, 18, 38 ఇట్లా చిన్న స్కోర్లే చేస్తున్నాడు. సో ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించి. హైదరాబాద్లో ఆడిన 2 మ్యాచ్ల్లో 2 సార్లు డక్అవుట్ అయ్యాడు. మరి ఉప్పల్ అయితే ఎదురు చూస్తోంది అతని నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ కోసం. మరి ఆ భారీ ఇన్నింగ్స్ సిఎస్కే మీదే ఆడాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఫస్ట్ మ్యాచ్లో సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఈడెన్ గార్డెన్స్లో 48 రన్స్ ఏమో కొట్టాడు. తర్వాత మళ్ళీ హైదరాబాద్లో డక్అవుట్ అయ్యాడు. న్యూ చండీగఢ్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు, 74 రన్స్ చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చూసాం మనం, ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. హైదరాబాద్లో ఇప్పటివరకు అయితే ఖాతా తెరవలేదు. ఇది 3వ మ్యాచ్ ఆడబోతోంది హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్. కాబట్టి ఈ మ్యాచ్లో అయినా అభిషేక్ శర్మ ఖాతా తెరవాలి, అది కూడా ఒక భారీ ఇన్నింగ్స్ లాగా మారాలి అని అయితే అభిమానులు కోరుకుంటున్నారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. తన ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక తిరుగుండదు. ఇక హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా వీళ్ళందరూ అయితే స్కోర్ని యాక్సిలరేట్ చేయడానికి ఉన్నారు. వీళ్ళలో ఏ ఇద్దరు గట్టిగా ఆడినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే తిరుగుండదు. ఇక బౌలింగ్ విషయం కూడా మాట్లాడుకున్నాం మనం. కొత్త బౌలర్లు వాళ్ళు ఇంకా సత్తా చాటాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అనే చూస్తారు ఈ మ్యాచ్లో కూడా. సో వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉంటాయి. కానీ ఫస్ట్ మ్యాచ్లో లాగా మరి 4 వికెట్లు తీయాలన్న కానీ హోప్స్ అయితే వాళ్ళ మీద ఉంచొద్దు. వాళ్ళు కన్సిస్టెన్సీ చూపిస్తే సరిపోతుంది. వికెట్లు తీస్తూ
స్కోర్ను కూడా కట్టడి చేస్తే చాలు. ఇక మిగతా బౌలర్లు ఎస్పెషల్లీ స్పిన్ విభాగం చూస్తే హర్ష్ దుబే అండ్ శివాంగ్ కుమార్, మరి ఈ ఇద్దరిలో ఎవరినైనా పక్కన పెట్టే ఛాన్స్ ఉందా? కొత్త బౌలర్కి ఏమన్నా అవకాశం ఇస్తారా? మనం క్రైన్స్ ఫులెట్రా గురించి రీసెంట్గా మాట్లాడుకున్నాము. అతన్ని ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? శివాంగ్ కుమార్ బాగానే బౌలింగ్ వేస్తున్నాడు, హర్ష్ దుబే కూడా ఓకే. కాకపోతే ఏంటంటే వికెట్ టేక్ బౌలర్గా మారట్లేరు. జీషన్ అన్సారీ ఉన్నాడు, లాస్ట్ సీజన్లో బాగానే పర్ఫామ్ చేశాడు. మరి అతన్ని కూడా ఏమన్నా ప్లేలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? సో ఇదైతే మరి టీం డానియల్ వెటోరి అన్నాడు పిచ్ కండిషన్స్ని బట్టి కాంబినేషన్లో ఏమైనా మార్పు చేస్తే చేయొచ్చు అన్నాడు. మరి అది పేస్ అటాక్లో చేస్తాడా లేదంటే స్పిన్ అటాక్లో చేస్తాడా అన్నదైతే చూడాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ ఒక సెంచరీ చేశాడు, ఆల్రెడీ మంచి ఫామ్లో వచ్చాడు, టచ్లో కనిపిస్తున్నాడు. ఆయుష్ మాత్రే కూడా ఫామ్లో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గురించే వాళ్ళ కన్సర్న్ అంతా కూడా. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కనుక ఫామ్లోకి వస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ సెట్ అయిపోయినట్టే. డెవాల్డ్ బ్రెవిస్ రావడం కూడా వీళ్ళకి చాలా ప్లస్. డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఫామ్ చూపించాడు, జేమీ ఓవర్టన్ ఉన్నాడు. సో వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ అయితే వాళ్ళకి ఒక అదనపు అడ్వాంటేజ్గా మారబోతున్నారు. డెవాల్డ్ బ్రెవిస్ ఉన్నాడు, జేమీ ఓవర్టన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ కూడా ఫామ్లోకి వచ్చాడు రీసెంట్గా. సో అతను కనుక ఇక తన పాత రిథమ్ని కనుక అందుకుంటే ఎస్ఆర్హెచ్ అయితే జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ఈ స్పిన్నర్స్ని బాగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అఖిల్ హుస్సేన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. సో తన నుంచి కూడా మంచి స్పిన్ బౌలింగ్ అయితే చూడొచ్చు. తను గతంలో ఎస్ఆర్హెచ్ తరఫున ఉన్నాడు కానీ ఆడలేదు మ్యాచెస్. ఇక ఖలీల్ అహ్మద్ ప్లేస్లో మనము ముఖేష్ చౌదరిని ఆడించే అవకాశం ఉందనుకున్నాము. వాళ్ళ పేస్ అటాక్లో కనుక చెన్నై సూపర్ కింగ్స్ ఇది మాట్లాడుకోవాలంటే అన్షుల్ కాంబోజ్ గురించి మాట్లాడుకోవాలి. అన్షుల్ కాంబోజ్ అయితే ఇప్పటివరకు అద్భుతంగా రాణిస్తున్నాడు. తను గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్ మంచి ఫామ్లోకి వచ్చాడు, వికెట్ టేకింగ్ బౌలర్గా మారాడు. ఎట్లయితే పవర్ ప్లేలో వికెట్స్ తీస్తున్నాడు, డెత్ ఓవర్స్లో కూడా వికెట్లు తీస్తున్నాడు, రన్స్ కంటైన్ చేస్తున్నాడు. సో కాబట్టి తన మీద అయితే అదనపు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ మ్యాచ్లో కూడా. సో అన్షుల్ కాంబోజ్ వర్సెస్ ట్రావిషేక్ ఒక మంచి మ్యాచ్అప్గా ఉండబోతోంది. వాళ్ళు కనుక పవర్ ప్లేలో స్కోర్ని ఎక్సిలరేట్ చేస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్గా మారుతుంది. మరి ఎంఎస్ ధోని ఆడతాడా ఆడడా అన్నదైతే చాలా మందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. మరి ఎంఎస్డి ఇప్పుడప్పుడే మ్యాచ్ ఆడతాడా? సో అఫీషియల్గా అయితే మనకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు ఎంఎస్ ధోని ఆడతాడని. మేబీ ఆడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ కనుక ఎంఎస్డి ఆడితే ఆ వైబ్స్ అనేవి చాలా చాలా పాజిటివిటీని క్రియేట్ చేస్తాయి సిఎస్కే డగ్అవుట్లో కానివ్వండి, సిఎస్కే క్యాంపులో కానివ్వండి. సో ఒకవేళ ధోని ఆడినా కూడా ఎస్ఆర్హెచ్ కనుక వాళ్ళు నార్మల్గా ఎట్లాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారో అదే కనుక ఆడితే ఎస్ఆర్హెచ్కి తిరుగు ఉండదు. మరి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఏవైనా మార్పులు ఉంటాయా? ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉందా? మీరేమంటారో కామెంట్ చేయండి.